హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏంటక్కో ఇవన్నీ పెట్టి చూపిస్తున్నావు, ఆయుర్వేదం మెడిసిన్ పెట్టినట్టు అన్ని బండ మీద పెట్టి చూపిస్తున్నావు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? లేదు ఫ్రెండ్స్, ఇవాళ మనము రొయ్యల బిర్యానీ చేస్తున్నాం భీమవరం స్టైల్లో. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. పచ్చిమిరకాయలు, 2 నిమ్మకాయలు, టమోటాలు, పుదీనా, అల్లము, తెల్లగడ్డలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, బిర్యానీ దినుసులు ఫ్రెండ్స్. 1 కేజీ రొయ్యలు. మా వారు రొయ్యలన్నీ క్లీన్ చేయించుకొని 1 కేజీ రొయ్యలు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మా చిన్న అబ్బాయి అడిగింటే ఇప్పుడు మనం రొయ్యల బిర్యానీ చేద్దాం రండి. రొయ్యల బిర్యానీకి అన్ని కటింగ్ చేసుకున్నాం. ఉల్లిపాయలు, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ దినుసులు అన్నీ కట్ చేసి పెట్టాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ వెలిగిస్తున్నాం. స్టవ్ వెలిగించాం ఫ్రెండ్స్. కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. 1 కప్పు నూనె, ఎందుకంటే ఉల్లిపాయలు అన్నీ ఫ్రై కావాలి కాబట్టి అందుకే 1 కప్పు నూనె తీసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే బిర్యానీ రెడీ అయ్యాక పైన వేసుకోవటానికి. ఉల్లిపాయలన్నీ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇవి 1 కప్పులోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి ఫ్రెండ్స్, రోంత కరివేపాకు ఫ్లేవర్ కోసం. ఇప్పుడు బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ లైట్గా మగ్గాయి కాబట్టి ఇప్పుడు మనము బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకున్నాం. ఇవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత ఆయిల్లో టమోటా వేసుకుందాం. బిర్యానీ దినుసులు అన్నీ మగ్గాయి కాబట్టి ఇప్పుడు 1 కప్పు టమోటా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇదిగోండి, 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా వేసి ఇవి ఉడికిన తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఉడికిపోయాయి కదా. 1 స్పూను సాల్ట్, మనం ఎంత తింటే అంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, అంటే 2 స్పూన్లు కారం వేసుకోండి ఫ్రెండ్స్. బిర్యానీ కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉండిద్ది ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా, ఇంకింతే ఫ్రెండ్స్. కొద్దిగా పెరుగు, నిమ్మకాయ ఫ్రెండ్స్. కొంచెం పెరుగు వేసుకుందాం, అంటే 1 కప్పు మైనే ఫ్రెండ్స్, చిన్న కప్పు. ఇప్పుడు ఇవన్నీ కలిపాం కదా, మనం రొయ్యలు కూడా బాగా క్లీన్ చేసుకొని ఈ మసాలాలో మంచిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. రొయ్యలన్నీ పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి, స్మెల్ రాకుండా ఉంటుంది. పసుపు, నిమ్మకాయ పిండాను నేను. రొయ్యలన్నీ ఈ పులుసులో వేసేద్దాం. నీట్ క్లీన్ చేస్తాం కాబట్టి దీంతో వేసేసి ఇంకా కలుపుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఇవన్నీ రొయ్యలన్నీ వేసి ఇంకా ఈ పులుసులో ఉడకనిస్తున్నాం. ఈ మసాలాలో ఇంకా మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఆ లోపటికి మనం రైస్ అన్ని క్లీన్ చేసుకుందాం. బిర్యానీకి 3 గ్లాసుల బిర్యానీ రైస్ తీసుకున్నాము. ఇవన్నీ క్లీన్ చేసి నానబెట్టేద్దాం. ఇదిగోండి, బిర్యానీకి బియ్యం కడిగి 3 మాటలు నానబెట్టినాము. బిర్యానీ బియ్యం. కూర కూడా రెడీ అయిపోయింది, రొయ్యల కూర. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి, రొయ్యల బిర్యానీకి ఇప్పుడు రైస్ మొత్తం వేసాము. కొద్దిగా నూనె, క్యాప్ పెట్టేద్దాం ఫ్రెండ్స్. బిర్యానీకి అయితే రైస్ ఉడికిపోయింది. ఎక్కువ కలబెట్టకూడదు, ఇలా ఊరికే జస్ట్ అలా చూడాలి. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గంజొంపు వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే కొద్దిగా సైడ్కి తీసి ఎగరబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. రైస్ మొత్తం గంజొంపు వేసినాము. ఇప్పుడు విడివిడిగా తీసుకొని చికెన్ బిర్యానీ లాగా రొయ్యలు, రైస్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం గిన్నెలో ఉంచాము, కొద్దిగా 2 ప్లేట్లలోకి తీసుకున్నాం ఫ్రెండ్స్ రైస్ మొత్తం.
ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ అలాగే రెండో లేయర్ కూడా ఇలాగే వేసుకున్నాము. ఇప్పుడు దీనిపైన అన్నం వేసి మగ్గబెడదాం. రొయ్యలు, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు పైన కొద్దిగా గింజలు తీసిన నిమ్మకాయ నీళ్ళు వేసేద్దాం, రసం. అట్నే పైన కలర్ ఫుడ్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. సేమ్ చికెన్ బిర్యానీ ప్రాసెసే ఫ్రెండ్స్, రొయ్యల బిర్యానీ కూడా. ఈ రొయ్యల బిర్యానీకి ఒక స్వీట్ మెమొరీ ఉంది, చెప్తా వినండి. మా సైడ్ అయితే చేపలు అవి దొరుకుతాయి ఫ్రెండ్స్, రొయ్యలు తక్కువే. కాకపోతే ఏంటంటే మేము గిద్దలూరు నుంచి విజయవాడకు వచ్చినప్పుడైతే మా అబ్బాయి వాళ్ళ క్లాస్లో ఒక అబ్బాయి తీసుకొని వచ్చిండే స్కూల్కి రొయ్యల బిర్యానీ. అప్పుడు ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మా అబ్బాయికి వాడు 2 స్పూన్లు పెట్టాడంట, వాళ్ళ ఫ్రెండ్ పెడితే తిని బాగుందిరా అన్నాడంట ఈయన. ఫ్రెండ్స్, రొట్టె పెంక పెట్టేసి రొట్టె పెంక పైన బిర్యానీ గిన్నె పెట్టాము. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది, మా అబ్బాయి క్లాస్మేట్ వాడు బిర్యానీ తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్, రొయ్యల బిర్యానీ. వాళ్ళ ఫ్రెండు మా సుమంత్కి 2 స్పూన్లు పెట్టింటే తిన్నాడంట, బాగానే ఉంది టేస్ట్. కాకపోతే ఇంటికి వచ్చేసి మమ్మీ ప్రాన్స్ బిర్యానీ చేసి పెట్టు మమ్మీ నాకు కూడా అన్నాడు. అరే ప్రాన్స్ బిర్యానీ అంటే ఏంటిదిరా, ఏమన్నా ప్రాన్స్ పౌడర్ చేస్తారా అన్నాను ఫ్రెండ్స్. ఓయమ్మ ప్రాన్స్ పౌడర్ కాదు, ప్రాన్స్ బిర్యానీ అని పలుకు అంటాడు. అంటే నాకు రాలేదు ఫ్రెండ్స్ పలకడానికి. మా వారు వచ్చిన తర్వాత పెడుతున్నాం ఫ్రెండ్స్. అంటే ఇదిగోండి, మా వారు వచ్చిన తర్వాత ఏం చేశానంటే నేను అడిగాను, ఏంటి వీడు ప్రాన్స్ బిర్యానీ అంటున్నాడు, ఏంది ప్రాన్స్ పౌడర్ వేసి వండుతారా ఏంటిది అని అడిగాను. అంటే నేనేమనుకున్నానంటే చేపల బిర్యానీని ఏమన్నా ప్రాన్స్ బిర్యానీ అంటున్నాడేమో అనుకున్నాను ఫ్రెండ్స్, తెలియదు కదా నాకు. అంటే మా వారుండి రొయ్యల బిర్యానీ అని చెప్పాడు తెలుగులో. వాయమ్మ ఇదేంద్ర ఆయన ఎట్లా చెప్పినావు అనుకున్నా ఫ్రెండ్స్ నేనైతే. ఆ మరుసటి రోజు వాళ్ళ డాడీని అడిగి రొయ్యలు తెప్పించుకొని చేసుకొని తిన్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలంటే సేమ్ చికెన్ బిర్యానీ లాగానే చేయాలి మమ్మీ అన్నాడు. ఇది ఫ్రెండ్స్ మా అబ్బాయి చేసిన ఘనకార్యం. నన్ను ఆ రోజు చాలా ఆట పట్టించారు మా పిల్లలు. రొయ్యల బిర్యానీ గిన్నె పైన కొంచెం మనము నిండుగా చెరవతో నీళ్ళు కూడా పెట్టాము, అంటే వెయిట్ కోసం, గాలి బయటికి రాకుండా ఉంటుంది అనేసి అడిగాను ఫ్రెండ్స్ నేను. అప్పుడు మా అబ్బాయి చెప్పాడు, మమ్మీ ఫస్ట్ చేపలని ఫిష్ అంటారు, పీతలని ఇప్పుడు ఎండ్రకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఎండ్రకాయలని పీతలు అంటారు, రొయ్యలని ప్రాన్స్ అంటారు అని అప్పుడు వివరించుతున్నాడు ఫ్రెండ్స్. అన్నీ వివరంగా చెప్తున్నాడు అప్పుడు మా బాబు. విజయవాడలో మటుకు ఫ్రెండ్స్ రొయ్యలు కానీ చేపలు, పీతలు అన్నీ బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా కూడా చేస్తారు ఇక్కడ సైడ్ వాళ్ళు. నీ రెడీ అయిందేమో చూద్దాం. నీళ్ళు కూడా వేడెక్కాయి, కొంచెం గోరువెచ్చగా ఎడెక్కాయి ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ అయిపోయింది. రొయ్యల బిర్యానీ భీమవరం స్టైల్లో. సూపర్ ఫ్లేవర్ ఫ్రెండ్స్, స్మెల్ అదరగొడుతుంది. అబ్బా చూడండి, చూపిస్తాను చూడండి. గుమగుమలాడే రొయ్యల బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, సేమ్ రెస్టారెంట్లో ఉన్నట్టే ఉందా ఫ్రెండ్స్. తిందిరండి మీరు కూడా, రండి రండి రండి. క్యాప్ పెట్టేద్దాం ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇదిగోండి బిర్యానీ ఎంత